సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు ఎన్టీఆర్ కథానాయకుడితో వచ్చిన బాలకృష్ణ బాక్సాఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న ఓవరాల్ గా అవి అనుకున్న రేంజ్ లో రాలేదన్న విషయం అందరికీ తెలిసిందే. మొదటి రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా మినిమం 12 నుండి 14 కోట్ల రేంజ్ వసూలను అందుకుంటుంది అనుకున్నా కేవలం 10 కోట్ల రేంజ్ కలెక్షన్లతోనే బాక్సాఫీస్ దగ్గర తొలి రోజు వసూళ్ల పరంగా కలెక్షన్లను అందుకుంది. ఇక లాంగ్ రన్ లో కేవలం 20 కోట్లతో టోటల్ రన్ ను ముగించిన ఈ సినిమా రెండో పార్ట్ మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్ ఏ మాత్రం ఆశాజనకంగా లేదనే చెప్పాలి. ఆఫ్లైన్ టికెట్ సేల్స్ కానీ ఆన్లైన్ టికెట్ సేల్స్ కానీ ఎక్కడా జోరందుకోకపోవడంతో సినిమా బాక్సాఫీస్ ఓపెనింగ్స్ ఏ విధంగా ఉంటాయనేది ఇప్పుడు అందరికీ షాక్ ని కలిగిస్తుందని చెప్పవచ్చు. ఓవరాల్ గా ఇప్పటి వరకు జరిగిన ఆన్లైన్ టికెట్ సేల్స్ అడ్వాన్స్ బుకింగ్ ను గమనిస్తే రెండు తెలుగు రాష్ట్రాలలో కేవలం 10% కి అటు ఇటుగానే సినిమా బుకింగ్స్ ను సొంతం చేసుకుంది. ఇది దిమ్మ తిరిగే షాకింగ్ అనే చెప్పాలి. మొదటి పార్ట్ మిగిలించిన నష్టాల ఎఫెక్ట్ కావచ్చు, సినిమాలో నిజాలు సరిగా చూపెట్టలేదని సోషల్ మీడియాలో బయట వినిపిస్తున్న వార్తల ప్రభావం కావచ్చు. ఏది ఏమైనప్పటికీ సినిమా ఓపెనింగ్స్ పరంగా ఆన్లైన్ టికెట్ సేల్స్ అనుకున్న రేంజ్ లో ఇప్పటి వరకు జరగకపోవడంతో సినిమా కేవలం ఇప్పుడు మౌత్ టాక్ పైనే డిపెండ్ అయి ఉందని చెప్పాలి. ఇక ఆఫ్లైన్ టికెట్ సేల్స్ కూడా ఏమంత ఆశాజనకంగా లేకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర ఓవరాల్ గా మొదటి షో సమయానికి ఈ సినిమా ఓవరాల్ బుకింగ్స్ పర్సెంటేజ్ 15% కి అటు ఇటుగా ఉండే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఈ లెక్కన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా కలెక్షన్స్ 2 కోట్లకు అటు ఇటుగా వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరి ఏదైనా అద్భుతం జరిగి మొదటి షో సమయానికి సినిమా భారీ గ్రోత్ ను సాధిస్తే తప్పితే సినిమా మొదటి రోజు వసూళ్ల పరంగా ఇలాంటి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.